అబ్బాబ్బాబ్బా, థ్యాంక్ యూ సో మచ్. ఏదో కోపంలోనే సార్, సారీ, ఏమనుకోకు. థ్యాంక్ యూ సో మచ్. డూ యూ లవ్ మీ? వాట్? అదే కదా ఇప్పుడు చేస్తుంది. డూ యూ లవ్ మీ ఆర్ మై బాడీ? ఇప్పుడు చేసేదేంటి? వాట్? ఐ రియల్లీ లవ్ యూ. డూ యూ లవ్ మీ ఆర్ మై బాడీ? అబ్బా, నువ్వు మూడెందుకు స్పాయిల్ చేస్తావు? ఐ రియల్లీ లవ్ యూ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నా దేహాన్నా? డోంట్ స్పాయిల్ ద మూడ్. లైట్ తీసుకో. నీ దాహం నా దేహం మీదనా? ఏదో ఒకటి. లెట్స్ మేక్ లవ్ బేబీ. నేనే కాదు, నాలాంటి ఎందరో అమ్మాయిలు ఈ బలహీనమైన క్షణంలో ప్రేమించిన అబ్బాయి బాధపడకూడదని వాళ్ళ మీద నమ్మకంతో, ప్రేమతో ఫిజికల్గా దగ్గరైపోతున్నారు. కానీ ఒక్క విషయం చెప్పు, ఆ తర్వాత నువ్వు వదిలేస్తే, నేను నీకు బోర్ కొట్టేస్తే, మన ప్రేమ పెళ్లిదాకా వెళ్ళకపోతే? కొంతమంది బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొంతమంది పెద్దలు చేసిన సంబంధం చేసుకుని జీవోత్సవంలా బ్రతుకుతున్నారు. నీతో ఫిజికల్గా దగ్గరే వేరే వాడి పక్కలో ఏం తెలియనట్టు పడుకోవడం చీటింగ్ కాదా? నాకొక చిన్న అనుమానం, అసలు నీది నిజంగా ప్రేమేనా? నువ్వు అన్ని మాటలు అన్నాక నేను ఏడుస్తూ వెళ్ళిపోతే ఒక్క కాల్ చేసావా? అసలు ఈరోజు నీ ఫ్లాట్కి రాకపోతే అట్లీస్ట్ ఒక మెసేజ్ అయినా చేసేవాడివా? నా దేహం వైపు ఆత్రంగా చూసావు, కానీ నా మనసేంటో తెలుసుకున్నావా? నీకు నా మీదున్నది ప్రేమ అని మాత్రం చెప్పుకో, అది ప్రేమ కాదు. నాకు మాత్రం నువ్వంటే పిచ్చి. నేను ప్రేమించింది